ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి వచ్చే టూరిస్టులందరూ చూసే ప్రకృతి సోయగాలు, కొండలు, లోయలు, నీటి దారులే కాకుండా ఇక్కడ మనసుతో చూడాల్సిన మరో అద్భుత లోకం కూడా ఉంది అండి. అదే బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి పొత్తిళ్లలో పొదిగిన చిన్న చిన్న గిరిజన గూడాలు అన్నమాట. కర్రలతో కట్టుకున్న చిన్న చిన్న ఆవాసాలు, కళ్ళలో స్వచ్ఛత, మాటల్లో నిర్మలత్వం, పూర్తిగా అడవులపై ఆధారపడిన పూర్వపు బ్రతుకులు మీరు ఇప్పటికీ చూడవచ్చు అన్నమాట. వీరు తినే తిండి మొత్తం అడవి తల్లి ప్రసాదమేనండి. రకరకాల కొండ ఆకుకూరలు, దుంపలు, గింజలు, కాయలు వీటిని పొట్లం పెట్టుకుని తింటే ఆ రుచే వేరు అన్నమాట. అలాగే ఔషధాల కోసం చెట్ల బెరళ్ళను సేకరించడం, పొడిమట్టులో నిల్వ ఉంచే పనస గింజలు, ప్రతీది కూడా పాతకాలాన్ని గుర్తు చేస్తుంది అండి. మీరు చేసే పండగలు వీరికి తెలియదు. అడవి ఆరాధనే ఈ గిరిజన తెగ యొక్క మూల సాంప్రదాయం. టెంక పండుగ అంటారు. పచ్చక పండుగలు, కుర్ర కొత్త, సిరిపప్పు కొత్త. ఈ తెగలో ప్రతి తల్లి నుదుటిపైన పచ్చబొట్టు ఉండటం అనేది అనాది కాలంగా వస్తున్న ఆచారం అండి. ఈ పచ్చబొట్టుని వీళ్ళే స్వయంగా పొడి చేసుకుంటారన్నమాట. అలాగే ఈ ఊర్లో బోర్లు, నీటి కుళాయిలు ఉన్నా కూడా ఊట నీరే మాకు తల్లి పాలతో సమానం. అడవుల్లో నడిచి నడిచి అలసిపోయినా అదే నీటిని తాగుతాం అంటున్నారు వీళ్ళైతే. శరీరాలు అలసిపోయినా మనసు అలసట తెలియని నిర్మలమైన బ్రతుకులు ఈ మారేడుమిల్లి, కొండరెడ్డి, గిరిబిడ్డల యొక్క బ్రతుకులు అండి. మరి ఇలాంటి స్వచ్ఛమైనటువంటి అడవి బ్రతుకులను చూడాలి అన్నా, అడవి ఆహారాల్ని, వారి యొక్క ఆరోగ్యపు రహస్యాలను తెలుసుకోవాలన్నా కూడా మన ట్రైబల్ మిర్రర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.